క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాల్లో చివరి భాగము. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణయు కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో పౌలు భక్తుడు అట్లు మీరు బెదరకుండుట వారికి అన్నాడు. ఎవరు వారు? ముందే మనం మాట్లాడుకున్నాం. సువార్తను విషయంలో శ్రమ పట్టేవారు, సువార్తను అడ్డగించేవారు, తప్పుడు సువార్తను చెప్పేవారని మనం ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం గత 4 రోజుల క్రితం. సో ఎవరైతే సువార్తను అడ్డగిస్తారో వారికి నువ్వు బెదరొద్దు. ఎవరైతే సువార్తను ఎదిరిస్తారో వారికి నువ్వు బెదరొద్దు. ఎవరైతే సువార్త విషయంలో నీకు శ్రమ కలుగజేస్తారో వారి విషయంలో బెదరొద్దు. ఎందుకనంటే చివరిలో అన్నాడు, ఇది దేవుని వలన కలిగినది అని. దేవుడు 2 జరిగిస్తారట. 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, బెదరకుండా సువార్త కొరకు నీవు నిలబడితే అది నీకేమో రక్షణ. ఎవరైతే నిన్ను సువార్త విషయంలో ఎదిరిస్తున్నారో లేకపోతే ఆటంకాలు, శ్రమలు కలుగు చేస్తున్నారో వారికి నాశనము కలుగుతుంది అని పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలను గమనించుకుంటే, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీరు ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసు తను ప్రభావమును కనపరుచుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. చూసారా? శ్రమ పెట్టుచున్న వారికేమో శ్రమ పొందుతున్న వారికి విశ్రాంతి కలుగుతుంది అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సువార్త విషయంలో ఎదిరించి పోరాడి అదరక బెదరక నిలబడాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. నేను వచ్చినా రాకపోయినా మీరు మాత్రము సువార్తల పక్షముగా పోరాడాలని ఏక మనస్సు ఏకభావం కలవారై సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుచు సువార్తను ఎదిరించు వారి దగ్గర బెదరకుండా నిలబడితే ఎదిరించిన వారికేమో శ్రమ, బెదరకుండా నిలబడిన నీకు దేవుని సమాధానము, విశ్రాంతి కలుగుతుంది అన్నది పౌలు భక్తుడి యొక్క ఉద్దేశం.
ఇక్కడ శ్రమ అని అంటే అదేదో వాళ్ళకి భూమి మీద నాశనం అని కాదు, నిత్య నాశనం. పరలోక రాజ్యము నీకు, వారికి శ్రమ అంటే ఏముంది? నాశనం, డిస్ట్రక్షన్. అంటే ఏంటి? భూమి మీద నాశనం కాదు, భూమి మీద అందరూ చనిపోతారు, తర్వాత వారికి నిత్య నాశనము ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 25:30 అంటారు, చీకటిలోనికి తోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని. సో అట్లాంటి నాశనాన్ని వారు కొని తెచ్చుకుంటారు. సువార్తను ఎదురిస్తున్న వారికి విపరీతమైన పరిణామం ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, మనకేమో రక్షణ అన్న మాటను పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తాడు. మనము సువార్త కొరకు నిలబడగలిగితే దేవుడు మనకి రక్షణను కలుగు చేస్తారు అన్నది పౌలు భక్తు యొక్క ఉద్దేశం. కనుక ప్రియమైన వారలారా, ప్రభు సువార్త కొరకు మనం నిలబడతాం, ఎదిరిద్దాం. శ్రమ పెడుతున్న వారి విషయంలో పోరాడదాం. పోరాడటం అంటే వారి మీద విప్లవం చేయటం అని కాదు, సువార్త కొరకు నిలబడటమే. వారు ఎన్ని శ్రమల గురి చేసినా విల్ స్టాండ్ ఫర్ ఇట్. అలా నిలబడితే ఖచ్చితంగా అది నీకు దీవెనకరంగా ఉంటుంది. ప్రభువు నిన్ను తన రాజ్యపు వారసులను చేసుకుంటారు. ఖచ్చితంగా మనకి నెమ్మది దొరుకుతుంది. అలాగే సువార్త విషయంలో నిన్ను బాధ పెట్టి ఎదిరించే వారికి శ్రమలు కూడా ఉంటాయని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.